హాయ్ ఫ్రెండ్స్, తూటుకూరకు వచ్చాం ఫ్రెండ్స్. మొక్క తూటుకూర ఫ్రెండ్స్, ఎండిన నెల తూటుకూర అని. ఇది సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మా కొరేటు గ్రామాల వాళ్ళు ఎక్కువ శాతం ఇలాంటిదే వండుకుంటారు ఫ్రెండ్స్. అది దానికోసం వచ్చాం ఫ్రెండ్స్. మేము ముగ్గురు వచ్చాం ఫ్రెండ్స్, ఐదుగురు వచ్చాము. అంటే ఇద్దరు పిల్లలు మగ పిల్లలు అక్కడ గేలం వేస్తున్నారు. ఇక్కడ పొలాలు అయితే దున్నుతున్నారు ఫ్రెండ్స్. తూటుకూరకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా మేనకోళ్ళు, మేము, మా పిల్ల, మేము గెలుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంటికట్టుకు వెళ్ళి చేపలు వేసుకుని వండుకుని తింటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్, ఇందులో ఈ ఆకులు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఈ చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఈ ఆకులు తెంపుకొని కూర చేసుకుంటాం ఫ్రెండ్స్. చేపలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. చేపల వాళ్ళం కదా ఫ్రెండ్స్. మేము ఉన్నది బులకమ్మ కాలువలో ఉంటున్నాం ఫ్రెండ్స్. అద్దంకి మండలం జిల్లా దేనంకొండ గ్రామంలో ఉంటాం ఫ్రెండ్స్. చాలు కట్టి. ఇదంతా గులకమ్మ డ్యామే ఫ్రెండ్స్. ఇదంతా కాకపోతే అక్కడ దాకా ఉంటాయి ఫ్రెండ్స్. ఎండిపోయినాయి ఫ్రెండ్స్. నాకే సెట్. నీళ్ళు పెరిగితే ఫ్రెండ్స్ ఇదంతా మునిగిపోద్ది ఫ్రెండ్స్. ఇదంతా నీళ్ళు వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తుంది. అటు అటు చూపించమ్మా. ఆ స్తంభాలు అవన్నీ కూడా మునిగిపోతాయి ఫ్రెండ్స్. మేము బుట్టలు పెట్టాలంటే మేము 7 దాకా వచ్చి బుట్టలు పెడతాము. అదిగో ఇంకా అటు చూపించమ్మా. అదిగో అటువైపు మొత్తం, ఇటువైపు మొత్తం అన్నీ పెడతాం ఫ్రెండ్స్. అది బుట్ట ఫ్రెండ్స్. ఎండకి కాంట్రాక్ట్లో అది వెళ్తుంది. ఇదంతా అదే ఫ్రెండ్స్. నీళ్ళు వస్తే అంతా మునిగిపోతుంది. అది చూపించమ్మా. ఇంకో ఆ అమ్మాయి వెళ్తుంది కదా, అదే బుట్ట. వర్షాలు కానీ ఈ పోతే ఎంత లాభం నష్టం వస్తుందో కూడా తెలుసు ఫ్రెండ్స్ మాకు. ఇవి బరిగొడ్లు తొక్కేయడం వల్ల ఇది ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. మాకు చేపలు పడితే లాభం వస్తుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. మాకు బోలంత నష్టమే వస్తుంది. ఈ బుట్టలు ఈ పెడితేనే మాకు చేపలు పడతాయి ఫ్రెండ్స్. ఈ బుట్టలు లేకపోతే మేము చేపలు పడతాను ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ వీటిల్లో పడితేనే మా బతుకు తెరువు, లేకపోతే లేదు. మేము ఇదొక్కటే కష్టమైనా నష్టమైనా ఇందులోనే పడ్డ చేపలే మేము అమ్ముకొని బ్రతకాలి ఫ్రెండ్స్. ఇది బొరగొడ్లు తొక్కేసినాయి ఫ్రెండ్స్. మనసు ఎంత బాధ కలిగిద్ది ఫ్రెండ్స్. ఈ చేసినప్పుడు బుట్ట తయారు చేసినప్పుడు ఎన్ని గుచ్చుకుంటాయో మాకు చేతులకి, కాళ్ళకి, తెగిపోనా గుచ్చుకున్నా తప్పదుగా ఫ్రెండ్స్. చేర్చుకొని ఈ తయారు చేసుకుని నీటిలో మేము ఒగ్గుకుంటేనే మాకు చేపలు, లేకపోతే లేదు. కష్టమైనా నష్టమైనా, వానైనా వరదైనా ఏదైనా సరే ఇవి మేము తొలకరొస్తుందనంటే మేము వీటిలో ఒగ్గుకొని చేపలు తెచ్చుకొని అమ్ముకుంటాం. కట్టమ్మా, నాకు నోరు